క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. యోహాను గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. ప్రార్థన చేసు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. హంసం పాఠం పేరు రారాజు. రాజు రారాజు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? రాజు, రారాజు, అన్నీ ఆయనే. యేసుక్రీస్తు ప్రభువారే. ఇక్కడ ఉన్న అర్థం ఏంటంటే, రారాజు అంటే అర్థం ఏంటంటే, రాజు అంటే రాజు అని అర్థం. రారాజు అంటే అర్థం ఏంటి? రమ్మని అర్థం. రారాజు అంటే రాజు. రారాజు అంటే అందరికీ ఇంకో విషయం ఏంటంటే, రాజులకు రారాజు. ఈ లోకములో కానీ ఏ లోకమైనా కానీ ఎక్కడైనా కానీ యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ రాజు ఆయన. యోహాను గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 37-38 వచనాల్లో ఇక్కడ అవే కనపడుతున్నాయి. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే. ఎవరంట? రాజు. యేసుక్రీస్తు ప్రభువారు రాజు. ఇప్పుడు రారాజు అంటే, రాజులకు రాజు అంటే ఇంకెవరైనా రాజులు ఉన్నారా? లేరా? ఈ లోక సంబంధమైన రాజులు ఉన్నారు. వాళ్ళు అంటే ఒకరి తర్వాత ఒకరు. ఇప్పుడు ఎలాగంటే, ఇప్పుడు సౌలుండు ఎవరు? తన దేశంలో రాజు, తర్వాత సౌలు, తర్వాత దావీదు గారు, తర్వాత అట్ట వరుసకు వచ్చారు. వీళ్ళు ఇక్కడ ఈ లోకంలో రాజు. అంటే ఈ లోకంలో అందరికీ రారాజు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఎక్కడైనా ఆయనే రాజు. అందుకే చెప్తున్నారు ఏమని? నేను రాజునే, నేను రాజునే. ఇప్పుడు రాజుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఎందుకు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు. సర్వాధికారం ఉన్న ఆయన, సర్వశక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు గురించి ఈ రోజున చెబితే వినేవారు తక్కువ, తర్వాత చెప్పేవారు కూడా తక్కువే. అందరూ ఏం చెబుతారు, ఏది చెబుతారు అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. వినేవారు కూడా ఏమింటారు? కొత్త విషయాలు కావాలి. యేసుక్రీస్తు ప్రభువారి గురించి అంటే అది ఏ విషయం? ఎప్పటి నుంచో చెబుతున్న విషయం కాబట్టి ఆ విషయం కాదు, కొత్త విషయాలు కావాలి. కానీ మనిషికి మారు మనసు అనేది, పాపక్షమాపణ అనేది
విశ్వాసం అనేది ఇవన్నీ కూడా ఎవరి ద్వారా వస్తాయి? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే వస్తాయి. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి. అప్పుడు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. తర్వాత విశ్వాసం. విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన విశ్వాసం కలుగును. ఏ మాట వలన? క్రీస్తు మాట వలన. ఇప్పుడు ఒకరికి రాజులు ఈ లోకంలో వాళ్ళు శాసనం రాశారనంటే ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది. మరలా దాన్ని రాయాలి, తిరగరాయాలి, చేయాలనంటే ఎవరు? రాజే. ఒక్కొక్కసారి రాజుకు కూడా ఉండదు. కానీ రాయాలి అనుకుంటే ఆయనే రాస్తాడు. అలాగే ఇప్పుడు అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఆధారం ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారే. అంత పవర్ ఎవరిచ్చారనంటే తండ్రి అయినా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చింది. ఇక్కడ రాజులకు రారాజు. ఇప్పుడు పాట ఉంది, రారాజు రావయ్య యేసయ్య అని పాట ఉంది కదా. అంటే ఆయన వచ్చేటప్పుడు ఎలా ఉంటుందనంటే మామూలుగా ఉండదు. ఆయన ముందు వస్తుంటే వెనకమాల సైన్యం మామూలుగా ఉండదు అనమాట. ప్రకటన గ్రంథంలో ఉంటుంది అనమాట. ఆయన పవర్ ఏంటో తెలుసుకోలేకపోతున్నారు, ఆయన శక్తి ఏంటో తెలుసుకోలేకపోతున్నారు మనిషి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఎలా మారిపోయారు అనంటే, ఏ విధంగా ఉన్నారు అనంటే, అసలు వినేవారిగా ఉంటేగా, క్రీస్తుని గురించి వింటే కదా. ఏదో నామకార్థానిగా వెళ్ళటం, లేకపోతే కొంతమంది అయితే ఈ రోజున ఎలా మారిపోయారంటే మీటింగ్స్ కానీ కూడికలకు కానీ ఎవరు రావట్లా? స్త్రీలే రావట్లా. స్త్రీలు చేసే పనులు ఏంటంటే సీరియళ్ళు చూడటం. స్త్రీలు చేసే పనులు సీరియళ్ళు చూడటం. బాగా తెలిసింది కదండి. ఆ సీరియళ్ళు చూస్తూ, సినిమాలు చూస్తూ, ఇంట్లో గొడవలు ఆడుతూ, ముచ్చట్లు పెట్టుకొని, ఇవన్నీ చేసుకొని నాకెందుకు భక్తి? నా భర్త తాగితే ఎందుకు, నన్ను తంతే నాకెందుకు? ఏదైతే నాకెందుకు, నేనెందుకు ప్రార్థనకి వెళ్తా? వెళ్ళను నేను. ఎవరైనా కూడికలు చెప్పిన నేను వెళ్ళను. చాలా మంది స్త్రీలు చూడండి, ఇంటిలో హ్యాపీగా సినిమాలు సీరియల్ పెట్టుకొని హ్యాపీగా చూస్తూ ఉంటారు. భర్తకు చెప్పరు, పిల్లలకి చెప్పరు. వీళ్ళ పని ఏంటంటే లెగటం, పని చేయటం, మధ్యాహ్నం సమయంలో సినిమాలు సీరియల్ చూడటం. ఇక ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, ఏది ఉండదు. భర్త ఎలా సరైన రీతిలో ఉంటాడో, పిల్లలు ఎలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఈ రోజున స్త్రీలు చేసే పనులు ఇవే. ఇదివరకే పురుషులు వెళ్ళేవారు. యాడికి వెళ్ళేవాళ్ళు? సినిమాలకు వెళ్ళేవాళ్ళు. స్త్రీ చక్కగా ముసుగేసుకొని చక్కగా భక్తిగా ఇంటిలో ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదవటం, వచ్చేసరికి భర్తకి ఏం చేసి పెట్టడం, ఇవన్నీ చేసేవాళ్ళు. కానీ ఈ రోజున ఎవరు తయారైపోయారు? పురుషులు ఆడిపోతున్నారు, ప్రార్థనకు పోతున్నారు బైబిల్ పట్టుకొని. స్త్రీలు మాత్రం ఏం చేస్తున్నారు? ఇంటిలో కూర్చొని సినిమాలు సీరియల్ చూస్తున్నారు. ఇప్పుడు ఇంకొకటి వచ్చింది, ఏంటది? 5G అంట. 5G అన్లిమిటెడ్. ఇక ఛార్జింగ్, ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడం తప్ప ఏమవదు. నెట్ అనేది ఇక అయిపోదు. ఇక స్త్రీలకి ఇక పండగే పండగ. పురుషునికి అంత అవకాశం ఉండదు. ఎందుకో చెప్పమంటారా? పురుషుడు పనో చేయాలి, లేకపోతే జాబ్ అన్న చేయాలి, లేకపోతే ఏదో ఒకటి చేయకపోతే ఇంకా ఫోన్ చూసి అంత టైం యాడ్ ఉండిద్ది. ఈ రోజున ఎలా మారిపోయారు? స్త్రీ ఇంట ఉండి పని చేసుకొని భర్తకు పిల్లలకు క్రీస్తుని గురించి చెప్పేవారిగా ఉన్నారా? లేరు. ఆడగ పెట్టుకోవటం, లేకపోతే భర్తకు పెట్టుకోవటం, లేకపోతే వంటలు వండి ఆడగ పెట్టుకోవటం, ఇక అందరూ కూర్చొని సినిమాలు సీరియల్లో చూడడం అనమాట. ఎంత విధంగా మారిపోయారో చూడండి, ఎంత భయంకరంగా మారిపోయారో చూడండి. ఎక్కడుందో భక్తి? అంటే ఈ విషయం ఎవరికి వారికి తెలియదా అంటే వాళ్ళకి తెలుసు.
వాళ్ళకి తెలిసే ఈ విషయాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఒకవేళ నువ్వు ఎన్ని కూడికలన్నా పెట్టు, ఎన్ని మీటింగ్స్లన్నా పెట్టు, ఎన్ని పెట్టినా కానీ బైబిల్ గ్రంథంలో ఉంటుంది ఒక విషయం. పామును పట్టుకోవడానికి వచ్చి పాములోడు స్వరం, అదే ఆ స్వరం ఊదితే అది చెవులు మూసుకునిద్దంట. అంటే విననట్టు, నేను వినను, ఇక స్వరం నేను వినను అని ఉండిద్దంట. ఎంత ఊదుకున్నా రాదంట ఇక అది. అలాగే మనిషి కూడా ఎలా మారిపోయిండు, నువ్వెంతన్నా చెప్పు మేమేనో, మా చెవులు ఏమైపోయినాయి, మందాలు అయిపోయినాయి, మా హృదయం కఠినం అయిపోయింది, మేము వినవేక అనే విధానంలోనే ఈ రోజున ఎవరు ఎక్కువగా ఉన్నారు అని అంటే స్త్రీలే. ఇదివరకు ఎక్కడ చూసినా స్త్రీలే కనపడేవాళ్ళు కూడికల్లో, మీటింగ్స్లో. ఇప్పుడు ఎవరు కనపడుతున్నారు? ఎక్కువ పురుషులు కనపడుతున్నారు. పురుషులు చక్కగా వాళ్ళు ఎక్కించుకెళ్తున్నారు వస్తే ప్రార్థనకి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఎందుకనంటే మనందరికీ రాజు ఎవరనంటే, రారాజు ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన గురించి నువ్వు నీ కుటుంబంలో చెబితే, నీ పిల్లలకు చెబితే, వారు తర్వాత ఏం చేస్తారు? చెప్పుకుంటారు. నువ్వు క్రీస్తుని గురించి చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? చిన్న వయసుల నుంచి చెప్పుకోవాలి. ఏమని? యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెనని. పిల్లలకి 12 సంవత్సరాలు వచ్చే లోబు, 12 సంవత్సరాలు లోబే వింటారు వాళ్ళు, తర్వాత వినరేక. ఈ 12 సంవత్సరాల లోపు వాళ్ళకి ఏదైతే ఎక్కిస్తామో మైండ్కి అదే ఫిక్స్ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు 12 తర్వాత వాళ్ళు ఏమైపోతారనంటే నేనే ఎవరినే, నేను హీరోని అనుకుంటారు. ఇక నేను అది చేయాలి, ఇది చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. ఇక తల్లిదండ్రుల మాట వినరేకి వెళ్ళు. 12 తర్వాత 12 లోబే వాళ్ళనే, 12 లోబే మొక్క ఎంత ఉండిద్ది మొక్క. ఆ తర్వాత అంత అయ్యిద్ది, ఇక వంగదిక. ఎంత ఉన్నప్పుడే వంచాలి. అందుకని క్రీస్తుని గురించి ప్రతి ఒక్కరు కూడా పిల్లలకు అందరికి కూడా చెప్పుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే క్రీస్తు మాట వలనే విశ్వాసం అనేది కలుగుతుంది. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.